మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనకు పటిష్ట బందోబస్తు కల్పించామన్నారు జిల్లా సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న. అయినా సరే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు అనడం సబబు కాదన్నారు. జగన్ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 1100 మంది పోలీసులు, డ్రోన్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు సత్యసాయి జిల్లా ఎస్పీ. అయితే హెలిప్యాడ్ దగ్గర ఏర్పాట్లు మొదలుపెట్టారు. వెంటనే డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్, తర్వాత ఒక గార్డ్, ఏఆర్ గార్డు, లైటింగ్, తర్వాత సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రి పుట్టపర్తి ఎస్డిపిఓని ఆయన టీంని హెలిప్యాడ్కి ఇన్ఛార్జిగా పెట్టడంతో ఆయన నిన్న సాయంత్రం కూడా విజిట్ చేసి అక్కడ బార్గేడింగ్ ఇంకా పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో మార్నింగ్ 7 o'clock నుంచి కూడా ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అందరూ కూడా 6 గంటలకే రోడ్డు పాయింట్స్లోకి వచ్చారు. హెలిప్యాడ్లో 7 గంటలకే ఫోర్స్ని పెట్టడం జరిగింది. ఒక హెలిప్యాడ్కే సుమారు 150 మందిని పోస్ట్ చేసాం. తర్వాత మళ్ళీ అడిషనల్గా ఫోర్స్ని కూడా ఎక్కువ మంది పబ్లిక్ని ఇక్కడ గ్యాదర్ చేస్తున్నారనే సమాచారంతో అడిషనల్గా ఫోర్స్ని పంపించి సుమారు 250 మంది వరకు ఫోర్స్ని హెలిప్యాడ్కి ఎక్కువగా పంపించడం జరిగింది. ఈ క్రమంలో వివిఐపి గారు వచ్చేటప్పుడు హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే వరకు కూడా పబ్లిక్ కొంచెం దూరంగా ఉండటం జరిగింది. బారికేడ్స్ పెట్టాము, అట్లాగే రోప్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది. ఎప్పుడైతే చాపర్ ల్యాండ్ అయిందో వెంటనే హెలిప్యాడ్ దగ్గరికి పబ్లిక్ ఎక్కువగా రష్ అవటం, బారికేడ్లు వాటిని తోసేయడం, తర్వాత రోప్ను కూడా తోసేసుకుంటూ రావటం, ఇవన్నీ కూడా డ్రోన్లో ప్లస్ సీసీ కెమెరాల్లో